నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బంజారా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం రైస్ ఎలా వండాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఇది కంప్లీట్ బిగినర్ కోసం. ఎగ్జాక్ట్ రైస్ క్వాంటిటీ, ఫస్ట్ టైం రైస్ వండుతున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే 100% పర్ఫెక్ట్ రైస్ వస్తుంది. రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, వాటర్, సాల్ట్. ఇది నార్మల్ వైట్ రైస్. ఫస్ట్ రైస్ని బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి 2 to 3 టైమ్స్ వాష్ చేయాలి. హ్యాండ్తో లైట్గా రబ్ చేయండి. వాటర్ వైట్ కలర్ వస్తే పోర్ చేయండి. అలా 2-3 టైమ్స్ వాష్ చేస్తే వాటర్ పోర్ చేసేయండి. లాస్ట్కి వాటర్ ఆల్మోస్ట్ క్లియర్గా ఉండాలి. ఇది రైస్కి స్టిక్కీ కాకుండా ఉండడానికి ఇంపార్టెంట్ ఇస్తుంది. ఎగ్జాక్ట్ రైస్ క్వాంటిటీ, ఎగ్జాక్ట్ వాటర్ మెజర్మెంట్, ఎగ్జాక్ట్ ఫ్లేమ్ లెవెల్ అండ్ ఎగ్జాక్ట్ కుకింగ్ టైం. వాష్డ్ రైస్కి 2 కప్ వాటర్ యాడ్ చేయండి. 1 కప్ వాటర్కి 2 కప్ వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ ఆప్షనల్ ఫ్రెండ్స్. సాల్ట్ రైస్లో వేస్తే టేస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. 1.5 టీ స్పూన్ వేస్తే చాలు. రైస్లో సాల్ట్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. స్టవ్ ఆన్ చేయండి. లో ఫ్లేమ్ స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత బౌల్ పెట్టండి. బౌల్ మీద లిడ్ పెట్టి అలానే వదిలేయండి. లిడ్ ఓపెన్ చేసి స్పూన్తో లైట్గా మిక్స్ చేయండి. గ్రెయిన్ సపరేట్గా సాఫ్ట్గా ఉంటే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ వేయడం. వాటర్ ఎక్కువ వేస్తే రైస్ మషి అయిపోతుంది. హై ఫ్లేమ్లో బాటమ్ కలిపిపోతుంది. ఎక్కువ రైస్ని కలపడం వల్ల కూడా రైస్ బ్రేక్ అవుతుంది. రైస్ బాయిలింగ్ అయ్యే మెథడ్లో 2 to 3 టైమ్స్ రైస్ని కలిపితే చాలు. అది బ్రేక్ అవ్వకుండా ఫ్లఫీగా రైస్ వస్తుంది. రైస్ ఉడికిందా లేదా అనేది తెలుసుకోవాలంటే కొద్దిగా రైస్ తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. అలా హై ఫ్లేమ్లోనే 80% వరకు రైస్ ఉడకనివ్వాలి. రైస్ ఉడికిన తర్వాత 80% అయిపోయాక లో ఫ్లేమ్లో రైస్ని 20% వరకు రైస్ని ఉడకనివ్వాలి. అలా 10 minutes దాకా 20% రైస్ ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే అలా రైస్ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. అలా 5 minutes ఒకసారి రైస్ని చెక్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను లో ఫ్లేమ్లోనే రైస్ని ఉడకబెడుతున్నా. నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే నిజంగా రైస్ అనేది క్లియర్గా ఉడుకుతుంది. చూడండి, రైస్ అనేది మొత్తం 95% వరకు ఉడికిపోయింది. ఇంకా ఒక 5 minutes అలానే లో ఫ్లేమ్లో ఉంచితే టోటల్లీ రైస్ అనేది కలుపుతూ లిడ్ పెట్టేసి అలానే 5 minutes దాకా వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా రైస్ ఒక స్పూన్లో తీసుకొని ప్రెస్ చేయండి. రైస్ ఉడికిందా లేదా అనేది చూస్తే తెలిసిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేశాక కూడా 5 minutes లిడ్ ఓపెన్ చేయకండి. ఈ రెస్ట్ టైంలో రైస్ స్ట్రీమ్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఒక ప్లేట్ తీసుకొని స్పూన్తో లైట్గా మిక్స్ చేసి రైస్ గ్రెయిన్గా పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి. బిగినర్ కోసం ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బంజారా హోమ్ కుకింగ్. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్లో చెప్పండి. ఫాలో చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.